ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా శ్రీకోట మండల తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీకంతా కూడా తెలుసు, నిన్న ఎక్స్ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారు కొన్ని మాటలు మాట్లాడినారు. దీనికంతా సాక్షి మొత్తం కూడా మీ విలేకరులే. ఏం మాట్లాడినారు, ఏం చేసినారు అనేదాన్ని కూడా మీకు తెలుసు. నేను ఫస్ట్ పాయింట్ ఒకటి అడుగుతాను. వెంకటేగౌడ్ ప్రెస్ మీట్ ఇచ్చేవాడు ఎవరైనా ఇవ్వచ్చు, సామాన్య మానవుడు ఇవ్వచ్చు, ప్రధానమంత్రి ఇవ్వచ్చు, రాష్ట్రపతి ఇవ్వచ్చు, అంతేనా? రాజ్యాంగం ఇది ఎవరైనా ఇవ్వచ్చు. ఆయన ఒక మాట అన్నాడు, ఈ ప్రెస్ మీటింగ్ నేను సమాధానము ఎమ్మెల్యే ఎవరో మనిషి చెప్తే ఇచ్చేది కాదు, వాయిన ఇయ్యాలని చెప్పినాడు. వాయిని ఎవరు మాట్లాడేదానికి ఆ విషయం? వాయినకి ఇంతకే ఇది ఉందా? ఫస్ట్ దాన్ని అర్థం చేయండి. ప్రెస్ మీట్ ఇచ్చేదానికి ఎవరన్నా ఇవ్వచ్చు. కాబట్టి ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉండేది ఏమన్నా, ఏమన్నా ఉంటే నువ్వు ఆ మాట నువ్వు ప్రెస్ మీట్ ఇవి మేము కాదు అని చెప్పలా, ఇచ్చేదానికి మొత్తం ఆన్సర్ ఇస్తాము. నువ్వు ఏమేమి చేసినా కూడా మేము చెప్తాం, దానికి కూడా అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. మేము రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు వేసిందని నిన్న శిలాఫలకం వేసినాడు అని చెప్పాడు. ఆ రోడ్డు ఈ పొద్దు కృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ మొన్నటిరు కూడా ఎంపీటీసీ సర్పంచ్ వైసీపీ ప్రభుత్వమే ఉండింది. వాళ్ళు ఊరోళ్ళు దానికి సంబంధించిన ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఆ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేసిరి, ఎప్పుడు కల్వర్ట్ కట్టిరి, ఎప్పుడు కాంక్రీట్ వేసిరి అనేది వాళ్ళు చెప్పాలి. వీని నేను ఉన్నప్పుడు చేస్తే 2018-19 అమరణ మినిస్టర్గా ఉన్నప్పుడు రోడ్డు శాంక్షన్ చేస్తే మన మండలానికి కూడా దగ్గర 90 కోట్ల రూపాయల రోడ్లు వస్తే ఆ రోడ్లన్నీ కూడా 18 నుండి 19 వరకు ఎర్త్ వర్క్ చేసి మొత్తం గ్రావెల్స్ అంతా తోలిచ్చి కల్వట్లంతా కట్టి భూమి పూజలు మేము చేసి శిలాఫలకాలు వేసి చేసిన 2-3 నెలలుగా గవర్నమెంట్ పోయింది. ఒకరికి ఎవరికన్నా చేస్తే సింపుల్గా చెప్పాలంటే పెళ్లి చేసుకుంటే బొట్టు కట్టేస్తే బిడ్డ ఎప్పుడన్నా పుట్టవచ్చు. పేరు ఎవరు పెడతారు? ఆ తండ్రికి పుట్టిన బిడ్డ పేరే పెడతారు, గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ బయట. అట్లా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు శాంక్షనింగ్ ఇస్తే ఆ వర్క్ మేము చేసినాం. మేము సాక్షి కాదు, మీరు సాక్షి కాదు. ఆ ఊరోళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వైసీపీ వాళ్ళు కూడా ఇది వెంకటేగౌడ్ వేపించింది రోడ్డు అని చెప్తే ఇప్పుడు కూడా మేము దానికి ఛాలెంజ్ మేమేం వేసినాం, దానికి ఏం చెప్పినాము? మా గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్డు నేను శాంక్షన్ చేసినాను అని చెప్పినారు తెప్పించి మేము దాని దగ్గర టెంకాయ కొట్టినది కానీ, దానికి ఒక ఈ క్లాత్ కట్టి ఇచ్చినది కానీ, ఒక సాంబ్రాట్ కట్టి ఇచ్చింది లేదు. ఓటేసి పెట్టినాము. ఇది ఎవరు చేయడానికి తెలియాలి కదా, ఆ ఊరోళ్ళు కూడా తెలుసు. కానీ మేము తెలియాలని మేము వేసి పెట్టినాం, అంత తెప్పించి ఏం చేయలేదు. ఇంకోటి చెప్పినాం, మంత్రాల్లో నువ్వు శిలాఫలకం పగలగొట్టారు. ఎవరన్నా సరే అదే నువ్వు మీ గవర్నమెంట్ వస్తానే ఇదే మన విలేకరుల కాలనీ వెనకాల అదే అమర్నాథ్ రెడ్డి గారు మినిస్టర్గా 1000 ఇండ్లకి శిలాఫలకం వేసి బ్రహ్మాండంగా పెట్టింటే ఎలక్షన్ వచ్చిన మరుసటి నువ్వు కొడుతుంది. సాక్ష్యాలు, వీడియోలు మొత్తం ఉన్నాయి. ప్రెస్ వాళ్ళకి అంతా కూడా తెలుసు ఎవరు చేయని తప్పు. అదే మంత్రాలు అడిగి ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు కొట్టినారని చెప్తే మేము దాన్ని తలవస్తాం. ఇది కాబట్టి ఇంకో మాట చెప్పినాడు, ఎమ్మెల్యే గారు 22 నెలలు అయిపోయింది, మనిషి అడ్రస్ లేదు, ఇప్పుడు జనాల మీద గుర్తొచ్చేయింది. ఇప్పుడు నీకు ఎంత బుద్ధి? ఆ బుద్ధి నువ్వు ముందు మాట్లాడాల్సిందే. 2 రోజులు తిరిగే కుదిరికే నీకు చెమట పట్టేశా. అమర్నాథ్ రెడ్డి గారు 2 రోజులు వికోట మండలంలో అడిగి పెట్టిందానే నీకు 3వ రోజు ప్రెస్ మీటర్స్ పెట్టారు. ఎందుకు పెట్టి నువ్వు ముందుగానే పెట్టవచ్చు కదా? ఏమన్నా అంటే ఊర్లో ప్రతి ఊరిలో బ్రహ్మరథం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ప్రెస్లో వస్తూ ఉంది, టీవీలో వస్తూ ఉంది, ఆడతలు ఎత్తుకొని ఇంట్లో ఆడతలు ఇస్తూ ఉన్నారు. ఎవరు కానీ అమర్నాథ్ రెడ్డి నిలబెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేదు. ప్రతి ఒక్క ఊరిలో మాకు నీళ్ళు లేదంటారు, లేదు కరెంట్ లేదంటారు, ఏదో పింఛన్ లేదంటారు. ఇంత తెప్పించి బ్రహ్మాండంగా కూడా రథం అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా వైసీపీ కార్యకర్తలు ఎగ్జాంపుల్ బైరుపల్లిలో వైసీపీ కన్వీనర్ టీడీపీలో చేరినారు. 25 కుటుంబాలు వచ్చినాయి. కుంభారింపులు 20 కుటుంబాలు వచ్చినాయి నీ వైసీపీలో ఉండేవాళ్ళు. దాన్ని చూసిపోయాయంటే దాని వదిలేదు నువ్వు అమర్నాథ్ రెడ్డికి ఇట్లు చేయి అట్లు చేయలేదు రాలేదు అంటే ఆయన ఎందుకు ఇప్పుడు ఎన్ని వరకు వచ్చినాయి? వికోట మండలంలో 1 నెలలో 10 కోట్ల రూపాయల వరకు చేసిన చరిత్ర అమర్నాథ్ రెడ్డి గారికి దక్కుతుంది. డెవలప్మెంట్ గురించి నీకేం తెలుసు? నువ్వేం చేసావు? 5 సంవత్సరాల్లో ఏం చేసినావు చెప్పు. ఒక్క పని శాశ్వతమైన పని నేను చేసిన నిరూపించు, మేము ఒప్పుకుంటాం. ఈ రోజు మళ్ళీ నువ్వు విమర్శించేదానికి అది ఎట్లా నీకు బుద్ధి వచ్చిందో మాకు అర్థం కాదు. డిగ్రీ కాలేజ్ పెట్టింది మీకంతా తెలుసు. అమరణ మినిస్టర్గా ఉన్న డిగ్రీ కాలేజ్ చేసి 1 సంవత్సరం క్లాసులు కూడా జరిగినాయి. గవర్నమెంట్ వస్తేనే కాలేజీని మూసేసినాం. దాని గురించి ఎవరైనా మాట్లాడినారా మీ పార్టీ వాళ్ళు? దాని గురించి నువ్వు కూర్చోలేదు. చంద్రబాబు నాయుడు పిలిచి తిట్టే వరకు నువ్వు పోలేదని మాట్లాడేది నీకు ఎంత మాత్రము సమయం ఉందయ్యా, అది అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు గారితో అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడతాడా లేదని మా కార్యకర్తలకు మాకు తెలుసు. పిలిచి మందలిచ్చిన దాని వల్ల నువ్వు పోయినావని చెప్పినావంటే నువ్వు ఎంత రాజకీయ నాయకుడు అనేది మాకు అర్థమవుతుంది. ఈఏబీ రోడ్లు మొత్తం కూడా 80 కోట్లు అమర్నాథ్ రెడ్డి గారు ఛాన్స్ చేయలేదు. అమర్నాథ్ రెడ్డి శిలాఫలకాలు అనేది మీ ప్రెస్ మీడియా సోదరులందరూ కూడా ప్రోగ్రాంలో మీరు కలుసుకోవడము, ఫోటోలు తీయడము, ఆ పేపర్ల కటింగ్లు కూడా మాతో ఉన్నాయి. మీరు వచ్చి చేసిన అప్పుడు 2018లో
మినిస్టర్గా ఆయన ఓపెనింగ్ చేసి శిలాపలకైనా ఇన్ని పేపర్లు మాత్రం ఉన్నాయి. మీ ప్రెస్ సోదరులు వచ్చినారు. ప్రతి ఒక్క రోడ్డు కూడా మేము ఆ రోజు 2019 వరకు కూడా అన్ని రోడ్లకు కూడా ఎర్త్ వర్క్ చేసి దానిపైన మెటీరియల్ జల్లితోలు ఇచ్చి కలవట్లు కూడా అన్ని కలవట్లు పెట్టినాం. నేను 18-19లో నేను శాంక్షన్ చేసుకొచ్చినాను అని తెప్పించి వేరే ఏమీ పెట్టలా. చూసుకోమని మేము పెట్టినాం అన్ని రోడ్లు కూడా ఏవి చేసినారో వాటికి మాత్రమే చూసుకోమని. మిగిలిన కొత్తవి మేము ఓపెన్ చేయడం మేము పెట్టుకుంటాం. దీని గురించి పెంచుకుంటా పోతే మేము ఊరికే ఉండేవాళ్ళు కాదు. మీ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం లోడ్ వదిలేస్తాం బజార్లోకి. ఊర్లో అమర్నాథ్ రెడ్డికి మరాదు లేదు, ఊర్లో ఏం డెవలప్మెంట్ చేయలేదు. సూపర్ 6 గురించి మాట్లాడితే సూపర్ 6 గురించి ఈ రోజు ఒక చీరా జాకెట్ కట్టుకొని నువ్వు బస్సులో కూకో, నీకు టికెట్ తీసుకుంటాను చూస్తాం. చీరా జాకెట్ వేసుకుంటే చాలాడం కొమ్మా అని అనిపించేస్తూ ఉంటారు. నిదర్శనం అది తెలుసుకోయా. ఊరికి ఎందుకు నువ్వు మాట్లాడతావు సూపర్ 6 గురించి? అదే కాకుండా గ్యాస్ సిలిండర్ 3 ఇస్తావు తెలుసుకో. మీ ఇంటికి కూడా 3 వచ్చింటే లెక్కేసుకో. నెలకి సంవత్సరానికి నువ్వు వైఎస్ఆర్ మేము తీసేయలేదు. 3 వచ్చింటాయి తీసుకో. తల్లికి వందనము నువ్వు చెప్పిదివి ఎందుకంటే అందరికి ఇస్తామంటివి ఇచ్చినావా? ఒక బిడ్డకే ఇస్తవి. ఈ పొద్దు 6 మనిషి బిడ్డలు ఉంటే కూడా ఇచ్చినది మీ కోట మండలంలోనే ఉంది. యాజపేటలో 6 మనిషి బిడ్డలు ఉంటే ఒక తల్లికి 6 మనిషికి 90,000 రూపాయలు కూడా రిలీజ్ చేసినాం. హౌసింగ్ 5,000 ఇండ్లు ఇస్తా ఉన్నాం మీ కోట మండలంలో. అంతా శాంక్షనింగ్ ఉన్నాయి. రేపు నెలలో వచ్చే నెలలో గ్రౌండింగ్ చేస్తాం. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు ఇస్తా ఉన్నాం. గుర్తుపెట్టుకో. రేషన్ కార్డులు కంటిన్యూ సంవత్సరం అంతా ఇవ్వని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. ఏం చేయలేదు అని చెప్తా ఉన్నావు. నువ్వు సూపర్ 6 చెప్పిండే పథకాలు ఏమైనా చేయలేదంటే ఒక్కటి చెప్పు, నువ్వు చూస్తాము. మావిగల్ అంటే ఏమి మాకు కూడా అర్థం కాలేదు. అమరావతి దాని గురించి కూడా భారతదేశంలో ఉండే ఎంపీలంతా కూడా ఓటేస్తే ఆ దురదృష్టం 5 మనిషి ఆ వైఎస్సీపీ వాళ్ళు లేచి యువతలకు వచ్చేసినారు. ఈ ఆంధ్ర గురించి మాకు వద్దునేసి. ఎంత దౌర్భాగ్యమైన ఇదే వాళ్ళు అర్థం చేసుకోండి. మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్లో ఓటేసింది కదా, వాళ్ళకి ఓటేసి గెలిపించలేదా? మన తిరుపతి ఎంపీ నేను ఆడ రాయచోటి ఎంపీని రాజంపేట ఎంపీ మన వాళ్ళే కదా ఓటేసింది. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా, మన రాయలసీమ వాళ్ళే కదా. వాళ్ళు లేచి యువతలకు గెలిపినారు. దీని మాట్లాడితే పోతే పొద్దుగా మాట్లాడినా కూడా మీ గురించి చెప్పే చాలా ఉంది. మేము చెప్పినవన్నీ కూడా చేస్తా ఉన్నాం. సిమెంట్ రోడ్లు ఇల్లు ఉన్నా కూడా గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామానికి కూడా వేస్తాం. ఇంకా కూడా మీకు గుర్తు వచ్చే విధంగా ఇంకా 6 నెలల్లో కూడా మంచి స్కీమ్ తెస్తా ఉన్నాం. ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి మినరల్ వాటర్ ఇస్తా ఉన్నాం. అది కూడా గుర్తుపెట్టుకో. మీకు అప్పుడు కూడా మేము రోడ్ వేసినది మీకు తెలుసు, మీ ఫోటోల్లో ఉన్నాయి. మీ ఫీడ్బ్యాక్ కావాలంటే మొత్తం తీసి మేము పెడతాము. తెలుసుకోమని కూడా తెలియజేస్తూ మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ